హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ మనోహరి లాన్లో ఉండి కార్ డిక్కీని ఓపెన్ చేయడానికి ట్రై చేయడాన్ని చూస్తూ ఉంటారు. కానీ అమర్ పెద్దగా పట్టించుకోకుండా ఇంకా వెంటనే తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. మనోహరి రణ్వీర్ని బయటికి తీసుకొస్తుంది. రణ్వీర్, నీకేం కాలేదు కదా, రా వెళ్దాం అని మనోహరి రణ్వీర్ని తన రూమ్కి తీసుకువెళ్ళి సేఫ్గా రణ్వీర్ని దాచిపెడుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ అండ్ రాథోడ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, మన ఇంటి చుట్టుపక్కలే సిగ్నల్స్ అనేవి ట్రేస్ అయ్యాయి సార్. తర్వాత సిగ్నల్స్ కట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని అంటారు. చూడు రాథోడ్, నా గెస్ కరెక్ట్ అయితే రణ్వీర్ని వాళ్ళ వైఫే సేవ్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రణ్వీర్ ఇప్పుడు ఇక్కడే మన ఇంట్లోనే ఉన్నాడు అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే సిగ్నల్స్ కట్ అయ్యాయి, బయటికి వెళ్తే సెక్యూరిటీ ఎక్కడ చూసినా రణ్వీర్ దొరికిపోయే ప్రమాదం ఉంది. సో మన ఇంటి దగ్గరే లాస్ట్ కాల్ ఉందంటే ఐ థింక్ ఇక్కడే ఉండి ఉంటాడు. సో మన ఇల్లంతా చెక్ చేసి వస్తానని అమర్ రూమ్స్ అన్నీ చెక్ చేస్తాడు. ఎక్కడా రణ్వీర్ కనిపించడు. మనోహరి రూమ్లో రణ్వీర్ అండ్ మనోహర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనోహరి, నీ వల్లే ఇదంతా జరిగింది అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటే అదే టైంకి అన్ని రూమ్స్ చెక్ చేస్తాడు అమర్. మనోహరి రూమ్ ఒక్కటే మిగిలిపోతుంది. ఇంకా వెంటనే అమర్ మనోహరి అని డోర్ నాక్ చేస్తాడు. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. నువ్వు వెళ్ళి దాక్కో రణ్వీర్ అని డోర్ ఓపెన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు మనోహరి అని అడుగుతారు అమర్. ఇంకా వెంటనే మనోహరి, ఏం లేదు అమర్, ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు. ఏం లేదు మనోహరి అని లోపలికి వెళ్ళి రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటారు అమర్. ఇంకా అలా బెడ్ వెనకాల దాక్కుంటాడనమాట రణ్వీర్. బయట ఉన్న బాల్కనీ అంతా చెక్ చేసి ఇంకా కరెక్ట్గా అక్కడికి వచ్చి చూసేసరికి ఏవండి అని బాగి పిలవడంతో బయటికి వచ్చేస్తాడనమాట అమర్. అమ్మయ్యా, తప్పించుకున్నాను అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు రణ్వీర్. ఏవండి, నాన్న ఇంకా సేపట్లో బయలుదేరుతాను అన్నారు, మీరు అని అంటుంది బాగి, నా ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే నేను బయలుదేరుతాను. అయినా శ్రీమంతం రేపు కదా, కాబట్టి మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాను, ఓకే అని అంటారు అమర్. ఓకే అండి అని చెప్పి పాపం హ్యాపీగా బాగి రామూర్తితో కలిసి శ్రీమంతం జరుపుకోవడానికి తన ఊరికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా తన వర్క్లో బిజీగా ఉండి అసలు బాంబ్ని ఎక్కడ ఉండొచ్చు అని చెప్పి అంతా ఆలోచిస్తూ ఉంటే బాగి మాత్రం పిల్లలతో హ్యాపీగా ఊరికి రీచ్ అవుతుంది. ఇంకా బాగీని చూసిన వెంటనే బాగి చుట్టాలు అందరూ బాగీకి హారతిస్తూ ఉంటారు. అమ్మా భాగమతి, నీ జీవితం ఇంత సంతోషంగా ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామమ్మా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూస్తుంటే అని అందరూ ఇంకా బాగీని అలా కూర్చొని హ్యాపీగా మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉంటారు. చుట్టాల మధ్యలో ఉన్న బాగీని చూసి రామూర్తి ఎంతో సంతోషిస్తారు. అవును, మీ ఆయన రాలేదా అని అడుగుతారు. లేదు పిన్ని, ఆయనకి ఒక చిన్న ఆపరేషన్ ఉంది, అందుకే రాలేదు అని అంటారు. అవును, ఎంతైనా దేశాన్ని కాపాడే వృత్తి కదా అని అందరూ మాట్లాడుకుంటుంటే పాపం బాగి మాత్రం అమర్ ఎప్పుడెప్పుడు వస్తారా అనే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. రాథోడ్, మన ఇంటి సీసీటీవీ తెప్పించు అని అంటారు. వెంటనే రాథోడ్ సీసీటీవీ తెప్పిస్తాడు. తెప్పించిన వెంటనే ఇమ్మీడియట్లీ సీసీటీవీ ఆపరేట్ చేసి చూసేసరికి అందులో చాలా అంటే చాలా క్లియర్గా మనోహరి రణ్వీర్ని లోపలికి తీసుకువెళ్ళినట్టు దాచిపెట్టినట్టు తెలిసిపోతుంది. ఒక్కసారిగా రణ్వీర్ని మనోహరినే దాచిపెడుతుందనే నిజాన్ని తెలుసుకొని అమర్ అయితే ఇంకా అలా మనోహరి దగ్గరికి వస్తాడు. ఎందుకు ఇదంతా చేశావు మనోహరి అని అడిగితే ఇంకా అమర్ని చూసి గడగడ వణికిపోతూ ఉంటుంది మనోహరి. అంటే అమర్ అది అనండి తడబడుతూ ఉంటే వెంటనే రణ్వీర్, అమరేంద్ర నేను చెప్తాను, ఇంకా నీ దగ్గర నేను భయపడుతూ బ్రతకాలి అని నేను అనుకోవటం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నేను మనోహరి భార్యాభర్తలం.
మనోహరి నిన్ను ప్రేమించింది, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి అరుంధతిని దూరం చేసింది. ఇప్పుడు నీ భార్య భాగమతిని కూడా దూరం చెయ్యాలనుకుంటుంది అని చెప్పగానే ఒక్కసారిగా ఇంకా అమర్ అయితే షాక్లో ఉండిపోతాడు. మనోహరి, నువ్వు చేసింది తప్పు కూడా కాదు, పాపం. నిన్ను ఎలా అయినా ఖచ్చితంగా పగ తీర్చుకోవాల్సిందే. నువ్వు చేసిన పాపానికి నీకు ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని ఇంకా అమర్ అయితే గట్టిగా ఫిక్స్ అయ్యి మనోహరి వైపు చూస్తూ ఉంటారు. మనోహరి, అమర్ ఒకసారి నేను చెప్పేది వినమర్, అలా కాదమర్ అంటే అని చెప్పి అలా వెనక్కి వెనక్కి వస్తూ ఇంకా అలా వెంటనే మనోహరి అయితే తన కాలు స్లిప్ అయి బాల్కనీపై నుండి పడేలని కింద పడిపోతుంది. ఇంకా వెంటనే మనోహరికి తల నిండా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రణ్వీర్ మనోహరి అని మనోహర్ని ఇంకా ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అమర్, రణ్వీర్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. అలా మనోహరి కోమాలోకి వెళ్ళిపోయింది అని డాక్టర్ చెప్తారు. అమరేంద్ర, నీ కాలు పట్టుకుంటాను అమరేంద్ర. ఎలాగో మనోహరి ఇప్పుడు కోమాలో ఉంది అంటున్నారు కదా, తను ఎప్పుడు బయటకు వస్తుందో కూడా తెలీదు అని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు తన్ని క్షమించు అమరేంద్ర, ప్లీజ్ అమరేంద్ర, నా మొహం చూసి క్షమించు. నేను తన్ని బాగా చూసుకుంటాను. ఇంకెప్పుడు తను మీ జోలికి రాకుండా తప్పు చేయకుండా చూసుకుంటాను. తనకి కోమాలోకి తీసుకువెళ్ళి గతాన్ని చెరిపేసి దేవుడు పెద్ద శిక్షనే వేశాడు. ఇప్పటికైనా ప్లీజ్ అమరేంద్ర అని చేతులు పట్టుకునేసరికి ఇంకా డాక్టర్ వచ్చి, ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, మనోహరి గారు గతాన్ని మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తలకి బలమైన గాయం తగలడం వల్ల ఆవిడ మెమొరీస్ అన్నీ ఎరేజ్ అయిపోయాయి. కాబట్టి ఆవిడ కోమాలోండి బయటికి వచ్చాక ఆవిడ ఎవరినైనా గుర్తుపడుతుంది అనే వీలు కూడా లేకుండా పోయింది అని చెప్పడంతో ఇంకా అమర్కి జాలేస్తుంది. మనోహరి గతం మర్చిపోకుండా ఉండుంటే ఖచ్చితంగా మనోహరిని శిక్షించేవాణ్ణి. కానీ మనోహరి గతం మర్చిపోయింది కదా, తనకిదొక కొత్త జీవితం. చంపదగిన పాపం చేసినా వాళ్ళని ఏమీ చేయకపోవడమే మానవత్వం. తన పాపానికి తన్ని వదిలేస్తున్నాను. చూడు రణ్వీర్, నువ్వు ఇక్కడ జరిగిందేది తనకి గుర్తు చేయాలని కూడా ప్రయత్నించొద్దు. తన్ని నీ భార్యగానే నువ్వు చూసుకో, సరేనా అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా మనోహరి కోమాలో ఉండగానే మనోహరిని కోల్కతాకి తీసుకువెళ్ళిపోతాడనమాట రణ్వీర్. ఇది ఇలా ఉండగా బాగి శ్రీమంతం డే వచ్చేస్తుంది. ఇంకా బాగీకి రామూర్తి, అమ్మ బాగి, ఇదిగో అమ్మా నీకోసం గోరింటాకు కోసుకొచ్చాను, ఇది పిండి రుబ్బి నీ గోరింటాకు పెడతాను తల్లి అని అంటారు. అంటే నాన్న ఆయన అని చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏంటి అల్లుడు గారి గురించి ఆలోచిస్తున్నావా? అల్లుడు గారు నాకు ఇందాకే ఫోన్ చేశారమ్మా, ఆయన రాలేరంట, ఆయన ఇంకా పెద్ద ఆపరేషన్లో ఉన్నారంట అని కావాలని చెప్తారు రామూర్తి. అవునా, ఆయన రాలేరా? ఇప్పుడు ఎలా అని పాపం ఆలోచిస్తూ ఉంటే వెనకాల నుంచి కళ్ళు మూస్తాడనమాట అమర్. ఎవరు ఎవరు అని తీసేసరికి అక్కడ అమర్ ఉంటాడు. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఏంటి నాన్న, నువ్వు కూడా ఆయనతో కలిసి నన్ను నేర్పించాలా అని అంటుంది. ఏం లేదమ్మా, చిన్న జోకే కదా అని నవ్వుతూ ఉంటారు. ఇంకా రామూర్తి, మావయ్య గారు నాకు ఇవ్వండి, నేను తనకి నా చేత్తో గోరింటాకు పెడతాను అని అమర్ ఇంకా గోరింటాకుని తీసుకొని తన చేత్తో బాగీకి ప్రేమగా గోరింటాకు పెడుతూ ఉంటాడు. ఇంకా బాగి అమర్ కళ్ళల్లోకి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. మీ అల్లుడు గారు అతనేనా, చాలా మంచివాళ్ళ ఉన్నాడు అని చెప్పి ఇంక వాళ్ళ చుట్టాలందరూ పాపం అమర్ని పొగుడుతూ ఉంటారు. మంచివాడే కాదు, గుణవంతుడు కూడా. మా అల్లుడని కాదు, నాకు కొడుకు లాంటి వాడు అని చెప్పి మురిసిపోతూ ఉంటారు పాపం. బాగీని అమర్ని చూసి రామ్మూర్తి ఇంకలా బాగీని హ్యాపీగా అమర్ రెడీ చేస్తారు. బాగి, నీకు ఈ చీర చాలా బాగుంది అని చెప్పి బాగి వైపు చూస్తూ ఉంటే ఇంకా రామ్మూర్తి, అమ్మ బాగి రామ్మ వెళ్దామని ఇంకా హ్యాపీగా తన్నైతే అందరూ కలిసి కూర్చోబెడతారు తీసుకువెళ్ళి. ఇంకా ముత్తైదువులందరూ బాగీకి హ్యాపీగా అక్షింతలు వేస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి దీవిస్తూ ఉంటే కడుపులో ఉన్న పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే అమర్ చూస్తూ ఉంటాడు. ఏంటి బాగి, అంటే మళ్ళీ నువ్వు పాప మాట్లాడుతుంది అని చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతారు అమర్. ఏమండి, నేను ఈసారి ఏమీ చెప్పను,
మీ తలని నా పొట్ట దగ్గర పెట్టండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అని అంటుంది బాగి. సరే పెడతాను అని అమర్ ఇంక తన చెవిని బాగి పొట్ట దగ్గర పెడతాడు. నాన్న అని గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. నాన్న మీరేమీ బాధపడకండి, బయటికొచ్చాక మనం చాలా కబుర్లు చెప్పుకుందాం నాన్న. నాన్న నాకు నువ్వు కావాలి నాన్న, నాకు నాకు అని చెప్పి ఇంకా ఆగిపోతుంది పాప. పాప పాప అని అమర్ చూస్తూ ఉంటాడు. ఏమండి పాప మాట్లాడిందా అని అడుగుతుంది. ఇంకా వెంటనే బాగిని హక్ చేసుకుంటాడు అమర్. అవును బాగి, నువ్వు చెప్పింది నిజం. ఇన్ని రోజులు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను, పాపం మాట్లాడుతుంది అని అమర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా రామ్మూర్తి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే అంతా ఇంకా మొత్తం ఫంక్షన్ అంతా పూర్తయిపోతుంది. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలా బాగి పాపం ఫ్రెష్ అవుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి బాగీకి ఇంకా పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది బాగి బాగి అని చెప్పి. ఇంకా అలా అమర్ అయితే పాపం బాగిని వెంటనే పట్టుకొని బాగి వైపు చూస్తూ బాగిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇది ఇలా ఉండగా అరుంధతి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. చిత్రగుప్త యమధర్మరాజు అరుంధతి వైపు చూస్తూ ఉంటారు. బాలిక ఏం చేస్తున్నావు అని అడుగుతారు. గుప్తా గారు, రాజుగారు, మీరు ఎలాగో నా చెల్లెలి కడుపులో ఉన్న బిడ్డకి అల్పాయుష్యు అన్నారు, కాబట్టి తన ఆయుష్ని నేను పెంచాలి అనుకుంటున్నాను. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను దీక్షని చేపడుతున్నాను. ఒక మనిషి దీక్ష చేస్తే దేవుడు ప్రసన్నమవుతాడు. అలాంటిది ఇప్పుడు నేను ఒక ఆత్మని. నేను దీక్ష చేస్తే ఖచ్చితంగా దేవుడు కదిలి వస్తాడని నా కోరికలో న్యాయం ఉంది, కాబట్టి నాకు న్యాయం చేస్తాడని నేను అడుగుతాను, ఖచ్చితంగా నిలదీస్తాను అని ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక విను, నీవు తపస్సు చేస్తే ఈ భూగోళము అని అంటుంది. చూడండి గుప్తా గారు, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళండి అని ఇంకా అలా ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే నరకం అంతా అల్లకల్లోలమైపోతూ ఉంటుంది. అయ్యో ఈ బాలికని ఎటులా ఆపాలి? ఈ బాలిక పరమ పవిత్రమైన ఆత్మ ఇలాగే దీక్ష చేస్తూ తన మనస్ఫూర్తిగా కోరుకుంటే అది జరిగి తీరుతుందని బాలికకి తెలియదే అని చెప్పి యమధర్మరాజు బాధపడుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట చిత్రగుప్త వైపు నారద మహర్షి. ఏమిటి, మీరు నా దగ్గర దాచిపెడుతున్న విషయాన్ని ఇంకా బయట పెట్టాలని అనుకోవటం లేదా సమవర్తి అని అడుగుతారు. అంటే అది అని యమధర్మరాజు తడబడుతూ ఉంటారు. వెంటనే ఇంకా అలా నారదుడు వచ్చి, చూడు బాలిక, నీ తపస్సు చాలా పరమ పవిత్రమైనది. నీవు పడుతున్న బాధ, క్షోభ, నీవు ఎంతలా బాధపడుతున్నావో అంతా మేము అర్థం చేసుకున్నాము. అందుకే కైలాసమున ఉన్న ఆ పరమశివుడే మమ్మల్ని మీ దగ్గరికి వెళ్ళమని చెప్పినాడు. మీకోసం ఒక బహుమతిని కూడా ఇచ్చారు అని ఒక మాయా రుద్రాక్షని ఇస్తారనమాట అరుంధతికి. ఇదిగో బాలిక, నీవి రుద్రాక్షని తలిచి ఏమడిగినను అది నెరవేరును. నీవు ఘోర తపస్సు చేసి మమ్మల్ని మెప్పించినావు అని చెప్పి ఇంకా అలా నారద మహర్షి హ్యాపీగా వరమిచ్చేసరికి అరుంధతి, నేను అడిగేది ఒకటే స్వామి, నా చెల్లెలి బిడ్డ దీర్ఘాయుష్యుతో పుట్టాలి, నేనే నా చెల్లెలికి పుట్టాలి అని అడగడంతో ఒక్కసారిగా రుద్రాక్ష గట్టిగా మెరుస్తుంది. మెరిసిన తర్వాత ఇంకా అలా వెంటనే ఒక వెలుగులా అయ్యి అరుంధతి బిడ్డ లోపలికి వెళ్తుంది. ఇంకా అలా అరుంధతి బాగి గర్భంలోకి ప్రవేశించిన వెంటనే ఇంకా బాగీకి డెలివరీ అవుతుంది. అయిన తర్వాత హ్యాపీగా బాబీకి ఒక పాప పుట్టింది అని తెలుసుకొని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అమర్ ఆ పాపని అంజు చేతిలో పెట్టేసరికి అంజు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా పాపకి ఇంకా అరుంధతి అని నామకరణం చేసి హ్యాపీగా పాప పెరిగి పెద్దవుతుంది. పాపకి 5 years వచ్చిన తర్వాత పాప చేస్తున్న అల్లరిని చూస్తూ పాపని చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ అండ్ బాగి. ఇది ఇలా ఉండగా రణ్వీర్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనోహరి కాఫీ అని అడుగుతారు. తీసుకోండి అని అంటుంది. ఏంటి మనోహరి, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని అంటారు. అయ్యో అదేంటండి, అనాథనైన నాకు మీరు
జీవితాన్ని ఇచ్చారు. నన్ను పెళ్లి చేసుకొని నాకు జీవితాన్ని ప్రసాదించారు. అలాంటి మీతో నేను ఎందుకు సంతోషంగా ఉండనండి అని ఇంకా ఏమి మొత్తం మర్చిపోయింది కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట మనోహరి. మంచిది, నువ్వు ఇలా ఉండడమే నాకు కావాలి మనోహరి. నీతో సేవలు చేయించుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉందో అని మనసులో అనుకుంటారు రణ్వీర్. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా మనోహరి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. మనోహరి ఏమైంది అని అడుగుతారు రణ్వీర్. నేను ప్రెగ్నెంట్ అని అంటుంది మనోహరి. ఇంకా రణ్వీర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమర్కి కాల్ చేస్తారు. హలో అమరేంద్ర సార్, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మనోహరి ప్రెగ్నెంట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఖచ్చితంగా శ్రీమంతం ఫంక్షన్కి రావాలి సార్ అని అంటారు. తప్పకుండా రణ్వీర్, ఫ్యామిలీ అంతా వస్తాం. సరే నేను వెళ్ళొస్తాను అని కాల్ కట్ చేసి హ్యాపీగా ఇంకా అమర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. బుజ్జి పాప అలా పెరిగి పెద్దయి అందరితో ఆడుకుంటూ ఎంతో ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.